హలో డార్లింగ్స్, వెల్కమ్ టు సినిమా సోది. దేవరా ప్రీ బుకింగ్స్ ఆల్రెడీ కొన్ని ఏరియాస్లో ఓపెన్ అయిపోయాయి. చాలా హ్యూజ్లో బుక్ అవుతున్నాయి. అలాగే మహేష్ బాబు అండ్ బాలయ్య కాంబోలో ఒక మూవీ ఉండొచ్చంట. ఇవే కాదు, ఈ వీక్లో కుప్పలు కుప్పలుగా మూవీ అప్డేట్స్ వచ్చాయి. ఒక్కొక్కటి మాట్లాడేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మూవీ ఒపీనియన్స్, మూవీ డిస్కషన్స్, మూవీ అప్డేట్స్ ముందు చాలా చేస్తాం. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఈ వీక్ వచ్చేసిన ట్రైలర్స్ అండ్ టీజర్స్ గురించి మాట్లాడేసుకుందాం. విశ్వం ట్రేజర్ వచ్చింది, స్టారింగ్ గోపీచంద్, కావ్య తపర్ అండ్ వెన్నెల కిషోర్, నరేష్ అండ్ ఎక్సెట్రా. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది మన శ్రీను వైట్ల గారు. టీజర్ చూస్తుంటే ఎంటర్టైనింగ్గా ఉంది. వెంకీ, డి, దూకుడు లాంటి టైమింగ్తో మంచి కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హిట్ 3 అనౌన్స్మెంట్ వీడియో వచ్చింది. ఫస్ట్ మన నాని గురించి మాట్లాడుకోవాలబ్బా. మూవీకి చాలా వేరియేషన్స్ అండ్ డెడికేషన్ మామూలుగా లేదు. అండ్ అర్జున్ సర్కార్ లుక్లో పర్ఫెక్ట్, అంతే. రూత్లెస్ కాప్ రోల్లో చేస్తున్నట్టు తెలుస్తుంది. హిట్ 2లో ఉన్న ఫ్లాస్ కన్సిడర్ చేసుకుని శైలేష్ కొలను గారు మంచి కంబ్యాక్తో రావాలబ్బా. అండ్ ఈ మూవీ 2025 మేలో రిలీజ్ అంట. ఉత్సవం ట్రైలర్ వచ్చింది. రెజినా గారు, దిలీప్ ప్రకాష్, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, ఆలీ గారు, ఇలా సీనియర్ యాక్టర్స్ అందరూ చేస్తున్నారు ఈ మూవీలో. ట్రైలర్ చూస్తున్నప్పుడు రంగమార్తాండ గుర్తుకు వచ్చింది అండ్ బాగానే అనిపించింది. అండ్ సాంగ్స్ విషయానికి వచ్చేస్తే దేవరా నుంచి దావుడి వీడియో సాంగ్ వచ్చింది. సాంగ్ ఒక లెవెల్లో ఉంటే ఎన్టీఆర్ డ్యాన్స్ వేరే లెవెల్లో ఉంది. ఆ గ్రేస్, ఆ స్టెప్స్ వింటేజ్ తారక్ని చూస్తున్నాం అనిపిస్తుంది. అండ్ ఆల్సో జాహ్నవి కపూర్, ఎన్టీఆర్ అన్న పేరు కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎప్పట్లాగే అనిరుద్ బీట్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ దేవరా ట్రైలర్ వచ్చేసి సెప్టెంబర్ 10th వస్తుందంట. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా అబ్బా. అండ్ ధ్రువ సర్జా మార్టిన్ మూవీ నుంచి అదంతేలే సాంగ్ వచ్చింది. మనశర్మ గారి మ్యూజిక్ చాలా మెలోడియస్గా ఉంది. గేమ్ చేంజర్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఈ మంత్లో వస్తుందంట. నిన్న వినాయక చవితి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదే కాకుండా ఈ వీక్లో వచ్చిన పోస్టర్స్ మీద సెపరేట్ వీడియో చేశాను, చూడకపోతే చూసేయండి మావా, మన ఛానల్లో ఉంది. అలాగే కీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే విజయవాడ అండ్ ఖమ్మంలో వచ్చిన ఫ్లడ్స్ కారణంగా టీఎఫ్ఐ యాక్టర్స్ మనీ డొనేట్ చేశారు. మహేష్ బాబు వచ్చేసి బోత్ తెలుగు స్టేట్స్కి 1 crore అండ్ ఎన్టీఆర్ అన్న బోత్ తెలుగు స్టేట్స్కి 1 crore, అల్లు అర్జున్ 1 crore, రామ్ చరణ్ 1 crore, ఇలా ప్రభాస్, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ అండ్ త్రివిక్రమ్ గారు, నాగవంశీ గారు ఫండ్స్ డొనేట్ చేశారు. అదే కాకుండా హీరోయిన్స్లో అనన్య నాగల్లా 10 lakhs ఫండ్ డొనేట్ చేశారు. అండ్ బాలకృష్ణ గారు మహేష్ బాబు కాంబోలో ఒక మూవీ సెట్ అయ్యేలా ఉందంట. ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయంట. ఇది కానీ వర్కౌట్ అయితే ఆంధ్ర తెలంగాణలో లాంగ్ రన్ మినిమం 400 crore గ్రాస్ పడుతుంది. ఓచుకోత అంటే ఏంటో చూస్తారు. ఒక కథ కూడా విన్నాను నేను. అవును మహేష్ బాబు గారు, బాలయ్య గారు స్పీకర్లు బద్దలైపోతాయి. ఇదే కాంబో బోయపాటి డైరెక్షన్లో వస్తే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ దట్స్ ఇట్ గాయస్. ఇలాంటి మూవీ అప్డేట్స్, మూవీ ఒపీనియన్స్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటా. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.